ఆకాష్ అనే యువకుడు ఉండేవాడు. అతను మంచి మనసున్నవాడు. అందరితో సహనంగా, ప్రేమగా మాట్లాడేవాడు. అయితే ఆకాష్ ఒకసారి కళ్యాణి అనే అమ్మాయిని చూసి ప్రేమించాడు. కళ్యాణి మొదట అతన్ని కూడా ప్రేమించినట్టు నటించింది. కానీ నిజంగా కళ్యాణికి అతనంటే ఇష్టం లేదు. కళ్యాణికి డబ్బంటే, స్టేటస్ అంటే, ఐశ్వర్యం అంటే చాలా ఆసక్తి ఎక్కువ. అయితే ఆకాష్ ఎంత ప్రేమించినా ఆమెకు నిజమైన ప్రేమ అవసరం లేదు. కొంతకాలం తర్వాత కళ్యాణి అతన్ని వదిలేసి ఓ ధనవంతుడి వెంట వెళ్ళిపోయింది. ఆకాష్ మనసు విరిగిపోయింది. అతను చాలా బాధపడ్డాడు. రోజు మొత్తం నిరాశగా ఉండేవాడు. మిత్రులందరితో దూరంగా ఉండిపోయాడు. పని మీద మనసు పెట్టలేకపోయాడు. జీవితం నిరుత్సాహంగా మారిపోయింది. ఇలాంటి సమయంలోనే రాధ అనే అమ్మాయి అతని జీవితంలోకి వచ్చింది. రాధ తక్కువ మాట్లాడే అమ్మాయి, మంచి మనసున్న అమ్మాయి. ఆమె ఆకాశ్ బాధను చూసి తట్టుకోలేకపోయింది. అతనికి ఎలా అయినా సహాయం చేయాలనే తాపత్రయం ఆమెలో ఉండేది. ఆకాష్ మొదట ఆమెను పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి మళ్ళీ ఎవరి మీద నమ్మకం లేకుండా పోయింది. కానీ రాధ మాత్రం అతన్ని విడిచి వెళ్ళలేదు. ప్రతిరోజు అతనితో మెల్లగా మాట్లాడేది, నమ్మకం ఇస్తూ ఉండేది. ఒకరోజు ఆకాష్ తండ్రి హృదయ సంబంధిత సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. డబ్బు అవసరం అయ్యింది. ఎవరూ సహాయం చేయలేదు. అప్పుడే రాధ తన ఆభరణాలమ్మి డబ్బిచ్చింది. ఆకాష్ ఆశ్చర్యపోయాడు. అప్పుడు మాత్రమే అతనికి తెలిసింది నిజమైన ప్రేమ అనేది ఎలా ఉంటుందో. మనసుతో, త్యాగంతో, నమ్మకంతో ఉండేదే నిజమైన ప్రేమ. కొన్ని నెలల తర్వాత ఆకాష్ మంచి ఉద్యోగం పొందాడు. అతని జీవితంలో మళ్ళీ వెలుగు వచ్చింది. ఆ వెలుగులో రాధ ఉండింది. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆకాష్ జీవితంలో ఒక అమ్మాయి మోసం చేసిన ఇంకో అమ్మాయి ప్రేమలో నిజాయితీ చూపించింది. జీవితంలో ప్రతి నష్టానికి తర్వాత మంచి మలుపు కూడా వస్తుందని ఈ స్టోరీ మనకు తెలియజేస్తుంది. మనం ఎదురైన బాధలు, మనం పడ్డ కష్టాల తర్వాత వెలుగులు కూడా వస్తాయని ఈ స్టోరీ తెలియజేస్తుంది. మీకు ఈ కథ ఎలా అనిపించింది?